హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మండే రోజు అనమాట. మండే రోజు నేను ఇంట్లో పూజ అది ఎలా చేసుకున్నాను, అలానే నేను ముందు వీడియో షేర్ చేసుకున్నాను కదా 5 డేస్ ఇంట్లో ఏ విధంగా క్లీనింగ్స్ అవి చేసుకున్నానని చెప్పి. ఇంకా 6th డే ఏ విధంగా ఇంట్లో పూజ అది చేసుకున్నాను అనేది అయితే ఈరోజు వీడియోలో మీతో పాటు షేర్ చేసుకుంటాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మార్నింగే 5:30 ఇలా అయిందనమాట. లేచాను. ఇంకా బయట క్లైమేట్ అదంతా అలా అయ్యింది ఉందనమాట. ఇంకా తర్వాత నేను కిచెన్లో చిన్న పనులు ఉంటే అవి చూసుకున్నాను. అంటే గిన్నెలు అవి ఉండిపోయేవి. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని ఇల్లు అదంతా కూడా తుడుస్తున్నాను. ఇంకా మా ఆయన కూడా తొందరగానే లేచారు. బయట అంకుల్ వాళ్ళు కూర్చున్నారనమాట. మార్నింగే 6:15 ఇంకా వాళ్ళందరికీ టీ పెట్టమంటే ఇంకా కొద్దిగా టీ అయితే పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా తర్వాత అయితే బయట అన్నీ కొద్దిగా బయటని పూజ రూమ్ మాత్రం చిన్నగా కొద్దిగా మాపింగ్ అయితే చేశాను. ముందు రోజే ఆల్రెడీ మాపింగ్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ షేర్ చేసుకున్నాను కదా. ఇంకా మాపింగ్ అది చేసిన తర్వాత ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా ఎర్రమట్టితో అలికేసి పిండితో అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇంకా గుమ్మం ముందు సైడ్స్ అయితే ఆ విధంగా చిన్నగా అలికేసి పద్మ ముగ్గు పెట్టుకున్నాను. మధ్యలో ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా మొక్కలు అవన్నీ అలా చూపించేస్తున్నాను. నాకు ఇంటి ఎంట్రన్స్లో ఇలా ముగ్గులు మొక్కలు ఇలా ఉంటే నాకు భలే ఇష్టం అనమాట. ఏదైనా పీస్ఫుల్గా ఉంటుంది. ఇల్లు నీట్గా ఉంటేనే మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. ఎంట్రన్స్ లుక్ అనేది ఎప్పుడు కూడా మనకు ఒక పాజిటివ్ వైబ్ని ఇస్తుంది అనమాట, అది నీట్గా పెట్టుకుంటే. ఇంకా తర్వాత ఫ్రెష్ అది అయిపోయిన తర్వాత పూజ సామాన్లు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ముందు వీడియోలో షేర్ చేసుకున్నాను కదా, నేను 6th డే రోజే హెడ్ బాత్ అది చేసుకుంటానని చెప్పి. అంటే 3rd డే చేస్తాను, మళ్ళీ 6th డే చేసుకుంటాను అనమాట పూజ చేసే రోజు. ఇంకా అలా ఈరోజు మండే కూడా కనుక ఇంకా అలా హెడ్ బాత్ అది చేసుకొని పూజ సామాన్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తాను. చేసేసి ఇంకా వీటిని మంచిగా తుడిచేసి గంధము కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట సామాన్లన్నిటికి. అలానే నేను 5th డే మాపింగ్ అది అయిపోద్ది కదా, అయిపోయిన తర్వాత ఇంట్లో కొద్దిగా పసుపు నీళ్ళు కొద్దిగా వాటర్లో పసుపు కొద్దిగా వేసుకొని ఆ పసుపు నీళ్ళతో ఇల్లంతా కూడా అంటే చిలకరించినట్టు జల్లుకుంటానమాట. అది యాక్చువల్గా ముందు వీడియోలో మిస్ అయిపోయింది క్లిప్పింగ్ అది. నేను అదే షేర్ చేసుకుందామని చెప్పి మర్చిపోయాను అనమాట. నేను మొత్తం ఇల్లంతా మాపింగ్ అంతా అయిపోయిన తర్వాత 5th డేనే కొద్దిగా నీట్గా పసుపు నీరు చల్లుకుంటాను ఇంట్లో. ఇంకా 6th డే అయితే ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఇంట్లో ఆరెంజ్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ ఉండేవి. ఇంకా ఫ్రూట్ ఒకటి పెట్టేసి ఈరోజు నెయ్యి దీపాలు అయితే పెట్టుకుంటున్నాను. నెయ్యి అది వేసేసి దీపాలు అయితే వెలిగించుకున్నాను అనమాట. ఇంకా పువ్వులు కూడా నా దగ్గర చిన్న నందివర్ధన ఉంటుంది కదా, ఆ ప్లాంట్ ఉన్నది. ఇంకా అదైతే ఒక 4 ఎన్నో చిన్న వచ్చాయి. ఇంకా అవే పెట్టి పూజ అయితే చేసుకున్నాను. శంఖం పువ్వులది కూడా ముందు రోజు వచ్చిందనమాట. ఒక్క ఫ్లవర్ వచ్చింది. నేను కుండీలో ఒకటి వేసి ఇక్కడ పెట్టాను, దానికి ఒక్క ఫ్లవర్ వచ్చింది. పక్క దీంట్లో పెట్టాను. మొక్కలైతే చాలా పెద్దగా అయిపోయావు కానీ ఫ్లవర్స్ ఎందుకో ఇంకా రావట్లేదనమాట. పక్క దీంట్లో 2 పెట్టాను. ఇంకా అవి కానీ వన్స్ స్టార్ట్ అయితే ఇంకా పువ్వులకి ఇబ్బంది ఉండదు, ఫుల్గా పువ్వులు ఎప్పుడూ ఉంటాయి. ఇంకా ఈ కుండీలో అయితే నిన్నే వచ్చింది, ఒక్కటే వచ్చిందనమాట ఫ్లవరు. ఇంక ఇది కూడా పూయడం స్టార్ట్ అయితే మంచిగా ఇంకా పువ్వులకి ఇబ్బంది ఉండదు. ఇంకా చిన్న నందివర్ధన ఈరోజు ఇటుకుంటే అవైతే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే దీపాలు అవి వెలిగించుకుంటున్నాను. నాకు ఇంట్లో పూజ ఈ ముగ్గులు నాకు ఇవన్నీ ఇష్టం అనమాట. ఇలా ప్రశాంతంగా చేసుకోవడం, ఏదైనా మనం ఉన్న వాతావరణం ప్రశాంతంగా మనమే క్రియేట్ చేసుకోవాలి. నాకు మెయిన్ ఇంట్రెస్ట్ అనమాట ఇలా పూజ చేసుకోవడం మార్నింగ్ అలానే బయట ముగ్గులు పెట్టుకోవడం మార్నింగ్, ఇవన్నీ నాకు ఇష్టము. యాక్చువల్గా అయితే ఇంకా నాకు ఇక్కడ టైల్స్ అదంతా కానీ లేదంటే మట్టి ప్లేసు లేదంటే కాంక్రీట్ లాగా ఉంటుంది కదా, అంటే పూర్తిగా గచ్చు టైప్ వేయకుండా ఉంటుంది. ఇంకా అలాంటి ప్లేస్లో అవైతే ముగ్గులు అది పెట్టుకోవడానికి భలే ఉంటుంది అసలు. తొలి రైల్వే క్వార్టర్లో అప్పుడు పెట్టేదాన్ని కదా. నాకు యాక్చువల్గా మట్టిలాగా ఉన్న ప్లేస్లో ముగ్గులు పెట్టుకోవడం అంటే భలే ఇష్టము. పేడతో అలికేసి కల్లాపులా వేసుకొని భలే నిండుగా చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుంది అనమాట ఇంటి ఎంట్రన్స్లో అలా ముగ్గులు పెట్టుకుంటే. ఇక్కడ యాక్చువల్గా మాకు టైల్స్ అవన్నీ కనుక ఇంకా అలా ఎర్రమట్టితో అలికేసి అదైతే పెట్టుకుంటున్నాను. నాకైతే బాగా ఇంట్రెస్ట్ కనుక ఇవి ఇష్టంగానే చేసుకుంటాను. నాకు మార్నింగ్ ఇవేమీ పెద్ద పనుల్లాగా అనిపించదు, లేదంటే కష్టం కూడా అనిపించదు. నాకు ఇవి చేసుకున్న తర్వాత మిగతా పనులు ఏవైనా చేసేయగలుగుతాననమాట ఇవి ప్రశాంతంగా అయిపోతే. ఇవి కానీ చేసుకోలేకపోయానంటే అంటే మనకి ఇష్టమైన పని ఏదైనా సరే కష్టంగా ఉన్నా ఇష్టంగానే చేసుకుంటాము. ఇంకా నాకు మార్నింగ్ ఇది ఒక పెద్ద పనిలా ఏమి ఉండదు, వేగంగా లెగుస్తాను, ఈ పూజలు అవన్నీ చేసుకుంటాను.
అలానే పూజలంటే నాకు పెద్ద పెద్ద పూజలేమి వచ్చేవు. నాకు వచ్చింది ఇట్లో చిన్న చిన్నగా చేసుకోవడమే నాకు ఇష్టం అనమాట. నేను పెద్దగా మూఢనమ్మకాలు ఏవేవో పెట్టుకొని అలా నమ్మను. అలా అని దేవుడికి నమ్మనని అయితే ఉండదు. దేవుడికి ఖచ్చితంగా నమ్ముతాను. ఇంకా అలా మరీ ఓవర్ ఇది ఉండదనమాట అంతే. ఇంక ఈరోజు సోమవారం కదా! ఇంక అలా శివునివి ఇవి ఉంటది కదా! అవన్నీ చదువుకున్నాను. ఇంకా తర్వాత ఫైనల్‌గా ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాను. అలానే మండే రోజు మనకి ఈ నవరాత్రులు ఫస్ట్ డే అనమాట. నేను యాక్చువల్‌గా ప్రసాదంలాగా ఏదైనా పాయసం అలా చేద్దాం అనుకున్నాను ఆ రోజు. కాకపోతే ఆ రోజు స్కూల్లు కూడా ఉన్నాయి మా బాబుకి. ఇంకా మా బాబు వాళ్ళకైతే ఇంకెప్పుడు 27థ్ ఎప్పటి వరకు ఉన్నాయన్నమాట స్కూల్స్ అయితే. అది మిషనరీ స్కూల్ అవ్వడమో ఏంటో లేట్‌గా ఇస్తున్నట్టున్నారు హాలిడేస్. మిగతా స్కూల్స్‌కి 23, 24 నుండి ఇలా ఇచ్చేస్తున్నారు ఇక్కడ. మరి వీళ్ళ స్కూల్ ఎందుకో 27థ్ వరకు ఇంకా స్కూల్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి. కనుక అలానే ఈ వీక్ మండే నుంచి ఇంక కంటిన్యూగా ఉన్నాయన్నమాట ఫ్రైడే వరకు. వీళ్ళకి బుధవారం హాలిడే ఉంటది కదా! అలా కూడా లేదు. కంటిన్యూగా ఉంది. టైమింగ్స్ కూడా తక్కువలేండి. 9కి ఇలా ఎళ్తున్నాడు. మళ్ళీ 11కి వచ్చేస్తున్నాడు. టైమింగ్స్ కూడా తక్కువ. ఇంకా మార్నింగ్ ఆ ప్రసాదం చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఈ టైం అది సెట్ అవ్వదనమాట. స్కూల్‌కి అది పంపించాలి. మళ్ళీ లేట్ అయిపోద్ది. ఇంక అందుకని చెప్పి ఫ్రూట్ ఉంటే ఇంక అదైతే పెట్టేశాను. ఈ విధంగా చక్కగా ప్రశాంతంగా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాననమాట. ఈరోజైతే నెయ్యి దీపాలు అవి పెట్టుకున్నాను. చూసారు కదా నిండుగా ఎంత ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తదంటే మనసుకి. ఇలా పూజ చేసుకున్న తర్వాత నాకొచ్చిన ఫీలింగే వేరనమాట. అసలు చెప్పలేను మాటల్లో. అంత ప్రశాంతంగా అనిపిస్తది. ఇంకా అలానే ఈరోజైతే ఇంట్లో కొబ్బరి చిప్పలవి ముందు వీడియోస్‌లో షేర్ చేసుకున్నాను కదా! అప్పుడు ఎండబెట్టేసి దాచిపెట్టాను. ఇంకా అవి కాల్చేసి కొద్దిగా ఇంట్లో ఇల్లంతా ధూపం అది వేస్తాననమాట. నార్మల్‌గా అయినా అప్పుడప్పుడు వేస్తాను. కాకపోతే ఇప్పుడు పీరియడ్స్ అయిపోయిన తర్వాత 6థ్ డే ఇలా పూజ చేసుకునే రోజు మాత్రం కంపల్సరీగా వేస్తాను. అది ఏ వారం పడినా సరే 6థ్ డే పూజ చేసుకునే రోజు ఇంట్లో ధూపం అయితే వేసుకుంటాననమాట. ఇంక ఇక్కడ ఇగోండి ఆ కొబ్బరి చిప్పలన్నీ ఈ విధంగా ఒక పెరుగు బకెట్‌లో వేసి పెట్టుకున్నాను కదా! ఎండబెట్టేసి ఇంక వీటినైతే స్టవ్ మీద పెట్టేసి కాల్చేస్తాను ఎర్రగాని. ఇంక కాల్చేసి దీనిపైన మనం గుగ్గిలం అవి ఉంటాయి కదా! అవి వేసుకుంటే మంచిగా పొగొస్తది. స్మెల్ కూడా బావుంటది. మనకి బొగ్గులు అవన్నీ దొరకవు కనుక ఇదనమాట ఆప్షను. మనకి ఇది పీచు ఉంటది కదా! కొబ్బరి పీచు దాంతో కూడా వేసుకోవచ్చు. కాకపోతే అదేంటంటే అలా కాలిన తర్వాత అది చిన్న నల్లగా ఎగురుతది పైకి. ఇంక అందుకని చెప్పి నేను ఈ విధంగా కొబ్బరి చిప్పలన్నీ కూడాని ఇచ్చేసి పెట్టాననమాట అన్నీ. ఆరబెట్టేసి దాచిపెట్టాను. ధూపం వేసుకునేటప్పుడు యూజ్ అవుతదని చెప్పి. ఇంకా స్టవ్ పైన ఇలా పెట్టేసి చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ఆ గుగ్గిలం పెట్టుకునే ఇది ఉంటది కదా! గుగ్గిలంది మట్టిది ఇంకా అందులో వేసేసి ధూపం అది వేసుకున్నామంటే చక్కగా పొగది వస్తది. నేనైతే ఇక్కడ మాకు మార్కెట్‌లో దొరికిందనమాట సాంబ్రాణి అది. ఇంకా అదే నేను తీసుకున్నాను. గుగ్గిలము సాంబ్రాణి కాదు. ఇంకా అదే వేసుకుంటాననమాట. అది గట్టిగానే మనకి రాయిలా దొరుకుద్ది కదా! దాన్ని నేను ఈ విధంగా గుండలా చేసేసి ఒక దీంట్లో వేసి పెట్టుకున్నాను చిన్న డబ్బాలో. ఇలా ధూపం అయితే వేసుకుంటాను. మాకిక్కడ మార్కెట్‌లో ఇది దొరికిద్దనమాట గుగ్గిలం అది. ఇంకా ఇల్లంతా కూడాని ధూపం అయితే వేసేస్తాను. మొత్తం ఇల్లంతా కూడా ఒకసారి అలా తిప్పేస్తాననమాట. పొగతో భలే అసలు ఆ ఫీలింగ్ భలే ఉంటదనమాట. అలానే ఇంట్లో వారానికి ఒకసారైనా ఇలా ధూపం వేసుకోవడం, ఇవి అప్పుడులో పెట్టారు. ఇవి ఒక మూఢనమ్మకాలుగా మనం పక్కన పెట్టేస్తాం గానీ, నిజంగా దీని వల్ల చాలా ప్లస్ ఉంటదనమాట మనకే. అంటే ఇప్పుడు చెయ్యకపోవడం వల్ల నష్టమే వచ్చేది కానీ, ఇలాంటివి చేసుకుంటే చిన్న చిన్న ఫాలో అవుతే కొన్ని ఈ దీని నుంచి బయటపడొచ్చనమాట. ఎప్పుడు ఇంట్లో చిరాకులు ఇలా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న చిన్న చికాకులు ఇలాంటివి ఉంటాయి అప్పుడప్పుడు. అది కామను. కాకపోతే వాటిని మనం కొద్దిగా ఇచ్చేసుకుంటూ ఈ నెగెటివ్ ఎనర్జీ, ఈ నరదృష్టి ఇలాంటివి లేకుండా చిన్న టిప్స్ అనమాట ఇవంతే. ధూపం వేసుకోవడం కావచ్చు, ఇంట్లో మాపింగ్ చేసుకునేటప్పుడు ఆ కల్ల ఉప్పు అవన్నీ కూడాని చిన్న చిన్న టిప్సు మన లైఫ్ కొద్దిగా హాయిగా, సాఫీగా సాగడానికి. ఇది నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి. నేను ఎవరిని ఫోర్స్ చేయను. ఇలానే ఉండండి, అలానే చేయండి అని. కాకపోతే నేను ఎలా చేసుకుంటాననేదైతే చూపించుకుంటాను. ఇందులో ఏంటంటే నేనైతే ఈ ధూపాన్నయితే గట్టిగా నమ్ముతాననమాట. ధూపం వేసుకుంటే ఆ ఫీలింగ్ ఎంత బావుంటదంటే ఆ పాజిటివ్ వైబు
ఆ స్మెల్‌తోనే సగం మైండ్ అంతా రిలాక్స్ అయిపోయి ఆ వైబ్ అంతా చాలా బావుంటది. ఒకసారి వేసి చూడండి. అసలు నేను చెప్పడం కాదు. చాలా బావుంటదనమాట. ఇంట్లో ఎప్పుడు చికాకులు ఇలా ఉండేవాళ్ళు ఇలా ఈవినింగ్ టైం అయినా, మార్నింగ్ కుదరనప్పుడు ఈవినింగ్ టైం అయినా సరే ఒక శనివారాలు, శుక్రవారాలు ఏదో ఒక వారంలో ఒకసారి లేదా 2 సార్లు ఇలా ధూపం వేసుకుంటే బావుంటదనమాట. ఎటువంటి ఎవరివి నరదిష్టులు అసలే ఇప్పుడు రోజుల్లో ఒకళ్ళు బతికితే ఒకళ్ళు చూడలేని తత్వంతో ఎక్కువ ఉన్నారు కనుక అలాంటివన్నీ కొద్దిగా ఇది చేసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనమాట. పాటిస్తే మనకే మంచిగా ఉంటది. లైఫ్ అది మంచిగా హ్యాపీగా ఎళ్తది. ఇంకా నేనైతే ఈ విధంగా ధూపం అది వేసేసి ఇల్లంతా కూడాని ఒకసారి తిప్పేసాననమాట. మొత్తం ఇల్లంతా. అలానే పూజ రూమ్‌లో నార్మల్‌గా ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా మనకి. అవి వెలిగించుకుంటాను. ఈ ధూపం వేసేటప్పుడు ఇక్కడ కూడా ఒకసారి అలా తిప్పేస్తాననమాట ఇల్లంతా. నాకు ఇవన్నీ చాలా ఇష్టం కనుక ఇలా చేసుకుంటాను. వీడియోస్ కోసమో లేదో అలా అయితే చేయను. నాకు ఇవంతా ఈ పాతకాలం ఇవంటే అలవాట్లు నాకు చాలా ఇష్టం అనమాట. అప్పట్లో ఫాలో అయ్యేవన్నీ. ఇంక అందుకని చెప్పే చేసుకుంటాను ఇలాంటివన్నీ. ఇంకా ఇలా అయితే ఇల్లంతా ధూపమైతే ఇచ్చేసానండి. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఇంకా తర్వాత నుంచి మా బాబు స్కూల్‌కి పంపించాలి. ఆ రొటీన్ అయితే ఉంటది. ఇంక ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.